M1 న్యూస్ హన్మకొండ కాలేజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు 2 BHK ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం న్యూ షాయంపేటలో 32,24,00,000 వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన ఎంపీ కడియం కావ్య పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని తెలిపారు. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తుందని పేర్కొన్న ఆమె అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పై అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.